మీరు 10న పుట్టారా అంటే 10వ తారీఖు ఎనీ మంత్ ఎనీ ఇయర్, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఈ 10న పుట్టిన వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి అండ్ 2026లో వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది. ఎందుకంటే కొత్త సంవత్సరం, ప్రతి ఒక్కరు కొత్త కొత్త కోరికలు టార్గెట్స్ పెట్టుకొని ముందుకెళ్తాం. మనం అనుకున్నవన్నీ జరగాలంటే మన పేరులో బలం బాగుండాలి అండ్ డేట్ ఆఫ్ బర్త్లో బలం ఉండాలి. సో 10 అనేది 1 సూర్యుడు, 0 సంపూర్ణం. సో 1ని సంపూర్ణం చేసేది 0. ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటే అంత శక్తి. సో ఈ 1కి నాయకత్వ లక్షణాలు. సూర్య భగవానుడి దీవెన వల్ల క్రమశిక్షణ, పట్టుదల, క్రియేటివ్ మైండ్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఎవరి దగ్గర తల వంచరు, దించరు, భయపడరు, ధైర్యంగా ముందడుగేస్తారు, ఎలాంటి రిస్కులన్నా తీసుకుంటారు. ఈ రిస్కులతో గొప్ప గొప్ప సక్సెస్లు సాధిస్తారు. దే ఆర్ బార్న్ లీడర్స్. సో ఈ 10లో పుట్టిన వాళ్ళు పెద్ద పెద్ద పనులు చేస్తారు, వీళ్ళ వైపు ప్రపంచాన్ని ఆకర్షిస్తారు. నేను 2 పేర్లు చెప్తాను. 10న పుట్టిన రాజమౌళి గారు, 10 ఆయన. బాలకృష్ణ గారు 10th జూన్. నేను చెప్పేది ఓన్లీ డేట్ గురించి చెప్తున్నా, మంత్ ఇయర్ చెప్పడంలే. ఈ 10 అనేది మెగా. బాలకృష్ణ గారు 60 ఏళ్ళు దాటాక సెకండ్ ఇన్నింగ్స్ అదరగొట్టేస్తున్నారు. రాజమౌళి గారు అయితే ప్రతి సినిమా చెక్కేస్తున్నారు బ్రహ్మాండంగా, అద్భుతంగా. సో వారణాసి ట్రైలర్ చూశాక అనిపించింది, సో వారణాసి కూడా అద్భుతంగా ఉండబోతుంది అని. సో రాజమౌళి గారు 10లో పుట్టడం వల్ల ఏ ఫీల్డ్లో ఉన్నా నంబర్ 1గా ఉంటారు. ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు. అతని డిస్ట్ నెంబర్ 4 వల్ల, రాహు ప్రభావం వల్ల పనులు కొంచెం స్లోగా చేస్తాడు, పర్ఫెక్ట్గా చేస్తాడు, తప్పులు ఎతకడానికే లేదు. సో ఈ 10లో పుట్టిన వాళ్ళకి పేరులో 6 అక్షరాలు, 8 అక్షరాలు, 6వ నంబర్, 8వ నంబర్ లేకుండా ఉంటే వీళ్ళని ఆపే శక్తే లేదు. వీళ్ళు బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్ అవాయిడ్ చేయాలి. సో ఈ బ్లాక్ రెడ్ అవాయిడ్ చేసుకొని ఎల్లో కలర్, బ్లూ కలర్, ఆరెంజ్ కలర్ ఎక్కువ వాడుకుంటే బాగుంటుంది. అండ్ ఈ 10న పుట్టిన వాళ్ళకి 2026 అంటే 10 అంటే 1 + 0 1 అండ్ 10 అంటే 1 + 0 మళ్ళా 1. సో 10న పుట్టిన వాళ్ళకి 2026 అద్భుతంగా ఉండబోతూ ఉంది. ఏం చేసినా సక్సెస్, ఎక్కడ డబ్బులు పెట్టినా అవి 2 3 అవుతాయి. నేమ్, ఫేమ్, పాపులారిటీ, గుడ్ హెల్త్, గుడ్ వెల్త్, గుడ్ రిలేషన్. సో చాలా బాగుండబోతుంది 2026. సో ఈ 10లో పుట్టిన వాళ్ళు కనకపుష్య రాగం కానీ రూబీ కానీ వేసుకుంటే మెడలో వేసుకోవాలి, చేతిలో వేసుకొని ఏ ఆహారం అంటే ఆహారం తింటే స్టోన్ పవర్ తగ్గిపోతుంది. సో వెహికల్స్ కొనేటప్పుడు బ్లాక్ అండ్ రెడ్ వాడకుండా ఉంటే యాక్సిడెంట్స్ నివారించుకోవచ్చు. ఈ 10న పుట్టిన వాళ్ళు 6, 15, 24లో లాంగ్ జర్నీస్ చేయొద్దండి. ఎంత బాగున్నా ఒక నెలకు 3 డేట్స్ యాంటీ ఉంటాయి, ప్రతి నంబర్కి యాంటీ ఉంటుంది. 10న పుట్టిన వాళ్ళకి 6, 15, 24 యాంటీ. సో మీరు 10న పుట్టి మీ పేరులో నేను చెప్పబోయే 9 నంబర్స్ లేకపోతే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. సో నంబర్స్ 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18, 19, 27, 31, 33, 36 ఈ 9 నంబర్లు కానీ మీ పేరులో లేకుండా ఉంటే 2026లో మీరు పట్టిందల్లా బంగారం, ఆకాశమే మీకు హద్దు. సో మీ పేరు చెక్ చేసుకొని రాంగ్ నంబర్స్ ఉంటే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్, ట్రై టు మీట్ మీ పర్సనల్లీ. నేరుగా కలవడానికి ట్రై చేయండి. సో ప్రోగ్రామ్ చూశారు కదా, మీ పేరులో బలం ఎలా ఉంది. సో మన చుట్టూ ఎనర్జీ ఉంది. ఈ ఎనర్జీని చంపలేము, తయారు చేయలేము. ది ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్. సో మనకు ఆ ఎనర్జీ అనుకూలంగా ఉంటే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్గా ఉంటే నెగిటివ్ ఎనర్జీ. 50 to 60% వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీనే ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా
ఫెయిల్యూర్స్. 10-20% వాళ్ళకి ఏం చేసినా సక్సెస్, 10-20% వాళ్ళకి యావరేజ్గా ఉంటుంది. సో మీ పేరులో ఎనర్జీ ఎంత? నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా, మీరు ఎవరినైనా వేరే న్యూమరాలజీ అడగండి, నా పేరులో ఏముందో వాయిస్ ఇవ్వండి అని, ఇవ్వరు. సో నేను గత 7 ఏళ్లుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి వాయిస్లు ఇస్తున్నాను, కొన్ని లక్షల మందికి ఇచ్చాను. అండ్ పేరులో రాంగ్ నంబర్స్ చాలామందిని కరెక్షన్లకి మోటివేట్ చేశాను. సో నా డ్యూటీ ఏమంటే పేరులో రాంగ్ ఉంటే ఆ రాంగ్ చూపడం, ఆ రాంగ్ ఉండేవాళ్ళు కరెక్షన్ చేసుకొని మంచి లైఫ్ లీడ్ చేయాలని మంచి ఉద్దేశమే. మీ సర్టిఫికెట్లు, మీ ఆధార్లు ఏం మార్చం. మీ ఇంటి మెయిన్ డోర్కి నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకొని కోర్స్ రాసుకుంటే చాలు. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి పెట్టండి. స్క్రీన్లో ఏ నంబర్స్ కన్నా పెట్టచ్చు, ఒక నంబర్కి పెట్టింది ఇంకొక నంబర్కి పెట్టకండి. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198, 9951197198. సెకండ్ నంబర్ 9966000317, 9966000317. వాట్సాప్ చేసినప్పటి నుంచి కాల్స్ చేస్తున్నారు, వీడియో కాల్స్ చేస్తున్నారు. వాట్సాప్ చేశాక 24 అవర్స్ ఆగండి. ఒకరికి 10 నిమిషాలు, ఒకరికి గంట, 24 గంటల లోపల రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అని చెప్తాను. బాగలేని వాళ్ళకి ఏం బాగాలేదో వాయిస్ ఇస్తాను. మీ పేరు బాగాలేకపోతే ఇంకో పేరు పెట్టకండి. వైబ్రేషన్స్ ఎలా ఉంటాయంటే, ఒక పేరు బాగాలేనప్పుడు ఇంకో పేరు పెడితే ఆ వైబ్రేషన్స్ రెండో పేరు కూడా ఎఫెక్ట్ చేస్తాయి. సో అందుకే పేరే మంత్రం అంటా నేను. మంత్రాన్ని రాంగ్గా యూజ్ చేయకూడదు. ఒక పేరు బాగలేదని వాయిస్ వస్తే అది కరెక్షన్ చేసుకునే వరకు ఇంకొక పేరు పెట్టకండి. చాలామంది ఏమంటే మా ఆయన పేరు ఏమంటే బావగారి పేరు, మా తమ్ముడు పేరు, వేరే వాయిస్లు మీరు వినకూడదండి. ఇతరులది మీరు వింటే మీకు దురదృష్టం. క్లియర్గా చెప్పాలంటే దరిద్రం అంటారు. సో మీరు మీ పేరు వరకు వినండి. బాగాలేకపోతే అపాయింట్మెంట్ చేసుకోండి. నేను ఒక అక్షరం మార్చి మీకు అదృష్టం వచ్చేలా చేస్తాను. మీరు చేయాల్సింది కోర్స్ రైటింగ్, లక్కీ నంబర్, లక్కీ మొబైల్ నంబర్, లక్కీ వెహికల్ నంబర్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ లక్కీ స్టోన్స్ ధరించడం. కరెక్షన్ ఇప్పుడు చేసుకుంటాను, 5 ఏళ్ళకి స్టోన్స్ వేసుకుంటాను లేదు. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ స్టోన్ వేసుకోవాలి. సంతకంలో చిన్న మార్పులు చెప్తాను, అవి ఫాలో అయితే లైఫ్ అంతా పండగలాగుంటుంది.